తెచ్చుడు, బయట అమ్ముకొని చిల్లర ఖర్చులు తీర్చుకున్నాడు, తినటానికి మళ్ళా బయట కొనుకొచ్చుకున్నాడు, పొదుగాల నాష్టకో పండుగకు మురుకులకో వాడుడు. ఇగో గిట్ల నడుస్తుండే మునుపు ఏ తినని దానికి లైన్లు కట్టి తెచ్చుకున్నాడు ఎందుకని కొందరు తీసుకుంటానికి కూడా రాకపోయేది. కానీ ఇప్పుడు కారెట్ ఉన్నోళ్ళంతా తెచ్చుకుంటున్నారు, పక్కా తింటున్నారు. సర్కారోళ్ళ సన్నబువ్వ మరి. ఇక అసలు ముచ్చట ఏంటంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తితే వరద నూకొచ్చినట్టే ఉన్నది. పోన్రే హోగల నొగలు నూకేసుకుంటా ఉరుకుడే ఉరుకుడు. కొందరు అటువై లైన్ కడితే కొందరు ఇటు పోతున్నారు. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగళ్ళు అందరు పోటీ వాడుడే. హగోకి తమ్ముడు చెప్పులు ఏడనో వాడిపోయి వెనక పట్టు పట్టిండు. అందరు ఒకటే పారు ఉరుకొచ్చే వరకు అడ్డం పడితే కొందరికి దెబ్బలు తాకినాయి. ఇంతకు దేనికోసం అంటారా? చేతిలో చూడండి కోపిన్ కారట్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం కోసం గీ తిప్పలాన్ని ఆనకాలం తిప్పల కావద్దని దేశమంతట ఒకటే పారి 3 నెలల బియ్యం పోస్తున్నారు కదా. 3 మాటల ఇల్ముద్రాలు తీసుకొని బియ్యం జోకిచ్చే వరకు మస్తు ఆలస్యం అవుతుందంట. మళ్ళా సర్వాలు సతాయిస్తుండే వరకు అదో తిప్పాలు. రోజుకి 25 మందికి మీద కోపిన్ బియ్యం జోకుడు అయితలేదంటే చూడండి. గందుకే మొదలు లైన్ కట్టాలని మబ్బుల్నే వచ్చి గేట్లను పట్టుకొని నిలబడ్డారు. అక్కడంతా కాకుండా మన తాన కూడా 20 రోజుల సంది బియ్యం ఇస్తున్నా ఇంకా రేషన్ దుకాణాల దగ్గర ఇంతింత పొడుగు లైన్లు కడుతున్నారు. ఇచ్చేది సన్న బియ్యం మరి అందరు తింటారా? ఈ నెలాఖరు వరకు ఇస్తామంటున్నారు కానీ జర సర్వర్ తిప్పలు లేకుండా జప్పు నొడగొట్టుండ్రి సాలరు.